తైవాన్ జామ దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం గ్రామాల్లో పండ్ల సాగు చేసే ప్రతి రైతు ఈ మొక్కలను నాటుతున్నారు. మంచి దిగుబడి సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే తైవాన్ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. రైతులు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకొని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు సాగుకు శ్రీకారం చుట్టగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనిలో ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు వస్తున్నాయి. అలాగే నూతన రకాలు వస్తున్నాయి. సాధారణంగా పండ్ల తోటల్లో అయితే మొక్క నాటిన 4-5 సంవత్సరాలకు దిగుబడులు ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో నాటిన ఏడాదిలోపే దిగుబడులు వచ్చే అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోవలోనే నిమ్మలో కొత్త రకం రైతుల క్షేత్రాల్లో సిరులు కురిపిస్తోంది. రైతులకు అందుబాటులో నూతన నిమ్మ రకం వచ్చింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ నిమ్మ తోటలను చూడండి. ఇదే ఆ నూతన రకం తైవాన్ నిమ్మ. సాధారణ రకాలైతే నాటిన 3-4 ఏళ్లకు కాపుకు వస్తుంది. అది కూడా ఏడాదికి 2 పంట దిగుబడులే వస్తాయి. కానీ ఈ నిమ్మ రకం నాటిన 8 నెలలకే దిగుబడి ప్రారంభమవుతుంది. అంతేకాదు ఏడాది పొడవునా కాత కాస్తూనే ఉంటుంది. ఇలా 15 నుండి 20 ఏళ్ల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గు ఉన్నా లాభాలు మాత్రం పుష్కలం. అందుకే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెనికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం 2 ఏళ్ల క్రితం ఎకరంలో తైవాన్ నిమ్మను సాగు చేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండడం, మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొక్క తెచ్చి 2 సంవత్సరాలు అయిందండి. తైవాన్ మొక్క అండి. తైవాన్ నిమ్మ. తైవాన్ నిమ్మ అయితే ఇది మొక్క వేసిన తర్వాత సంవత్సరానికి కాపుకి వచ్చింది. ఫస్ట్ 200 కేజీలు కోసామండి సంవత్సరంలో. తర్వాత టన్ను దిగింది. ఒక 800 కేజీల తర్వాత మళ్ళీ ఇంకోసారి కోతలో దిగినాయి. మామూలు నిమ్మకాయ దీనికి ఇది కోత సూటుగా బాగుంటుంది. కోత చేతి కోత ముళ్ళు ఉండదు పెద్దంగా. ఇప్పుడు ఈ తైవాన్ నిమ్మ అనేది మనకు సంవత్సరానికి వచ్చేద్దండి మొక్క వేయగానే కాపు. దిగుబడి పర్వాలేదు బాగానే ఉంది. అది కూలీలు వేసం లేదు, కొయ్యడానికి బాగా ఈజీగా ఉండదు, బాగుంటుంది కోతకి, ముళ్ళు ఉండదు. తైవాన్ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుంది. చెట్టుకు ఓవైపు కాయలు ఉంటే మరోవైపు పూత ఉంటుంది. సాధారణ రకాలైతే ఎకరాకు 100 మొక్కలు నాటే అవకాశం ఉంది. కానీ తైవాన్ రకమైతే ఎకరాకు మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 12 అడుగులు ఉంటే 303 మొక్కలు. బలం తక్కువ నేలల్లో మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 10 అడుగులు పెడితే 434 మొక్కలు పడతాయి. అంతేకాదు వీటికి ముళ్ళు శాతం చాలా తక్కువ. దీంతో కోత కూలీలకు ఎలాంటి ఇబ్బంది కలుగదు. నిమ్మ 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. బాలాజీ గాని, నాటు గాని, పెట్లూరు గాని ఇవన్నీ 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. పెద్ద మొక్క వేస్తే 3 సంవత్సరాలకు వస్తుంది. అలాంటిది నిమ్మని కూడా మనం ఎందుకు సంవత్సరంలో మనం కాయ అమ్మకూడదు, రైతుకి ఇంకా మనం ఎందుకు మేలు చేయకూడదు, తొందరగా రాకూడదని మేము ఆలోచించి ఈ తైవాన్ నిమ్మని అనేది మేము తీసుకొచ్చి ముందుగా తోటేసాం. కాయ ఎప్పుడు వస్తుందో గమనించాము. ఆ మార్కెట్కి ఎలా వెళ్తుంది, మార్కెట్కి ఎంత రేట్ వస్తుంది, రసం వస్తుందా, పులుపు ఉందా లేదా మొత్తం అన్ని గమనించిన తర్వాత ఓకే ఇది బాగుంది అన్నాక మేము తెచ్చింది అయితే 3 సంవత్సరాలు అయింది. తైవాన్ నిమ్మ మేము తీసుకొచ్చింది. కానీ మనం ఇది మొత్తం అంతా గమనించిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి మనం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం ఉన్న తోట అయితే రైతుకి మేము ఎప్పుడైతే తెచ్చామో అప్పుడు మాకు బాగా ఫరగా ఉంటారు కదా, ఈ రైతులు మన మాట వింటారు కదా, అలాంటి రైతులతో మనం ముందుగా వేయించాం. తోట వేస్తే రైతుకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మార్కెట్ కూడా బాగా వెళ్తుంది. మనం ఈ కాయ నెలకు కొంటారు, దీని మీద 5 రూపాయలు ఎక్కువ ఇచ్చే కొంటున్నారు. ఇప్పుడు మనం ఉన్న తోట క్లోనింగ్ తోట మనం వేయించిన తర్వాత 8 నెలలకి ఈయన కాయ మొదలెట్టాడు కోద్దాం. సంవత్సరానికి ఏంటంటే ఫస్ట్ కాపు 200 కేజీలు కోసారు. అక్కడి నుంచి ఓకే చాలా బాగుందని తెలిసి మేము క్లోనింగ్ తయారు చేసాం. చుట్టుపక్కల రైతులందరికీ ఇచ్చాం. ఇది చాలా బాగుంది. క్లోనింగ్ అనేది 8 నెలలకు కాపు వచ్చేస్తుంది. సో రైతులకి బాగుంటుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ నిమ్మని మనం చేయడానికి ఏంటంటే మెయిన్ ఇప్పుడు నిమ్మ చూసారు కదా, ఇదేంటంటే షైనింగ్ బాగుంటుంది, అలాగే నిలవ కాగుతుంది. ఇప్పుడు ఈ కాయని మనం ఇవాళ కోసామనుకోండి 5 నుంచి 10 రోజులు తర్వాత మనకి ఈ కలర్ ఇలా వస్తుంది. అంటే మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ కూడా బాగుంటుంది, నిలవ కాగుతుంది. 20 రోజులు మన కాయని ఇంటికాడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కాయ అలాగే ఉంటుంది. రసం కూడా చాలా బాగుంటుంది, పులుపు ఉంది. ఈ తైవాన్ నిమ్మ అనేది ఎంత ఎక్కువైనా మీరు వేసుకోవచ్చు. ఎకరానికి మనం 10 డిస్టెన్స్లో వేపిస్తున్నాం. లేదు నా పొలం కొంచెం బలంగా ఉంటుంది అంటే 12 డిస్టెన్స్, 10 డిస్టెన్స్లో 436 మొక్కలు పడతాయి. 12 అయితే 303 మొక్కలు పడతాయండి. ఇప్పుడు కాయ అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకోవాలా అంటారు. కాదండి, కాయ ఉన్నప్పుడే ఏదైతే కొమ్మ కాయ లేదో ఆ కొమ్మల్ని మనం కటింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాయ అమ్మే లోపల మళ్ళీ నెలలో మళ్ళీ కాయ, మళ్ళీ నెలలో మళ్ళీ కాయ, అలాగే 365 రోజులు మన కాయ రావాలి.
ఇంకొకటి చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ మొక్క ఎప్పుడు నాటుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇది 365 రోజులు ఉండే కాయ కాబట్టి 365 రోజులు ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఎందుకంటే ఒక సీజన్‌లే కాదు, ఒక సీజన్ మాత్రమే కాదనుకోండి పలానా టైంలో నాటుకోవాలి. కానీ ఇది ఎప్పుడు కాస్తుంది కాబట్టి ఎప్పుడు నాటుకోవచ్చు. ఈ తైవాన్ నిమ్మ అనేది ఆలోచించుకొని చాలా ఏసుకోవచ్చండి. ఎక్స్‌పోర్ట్‌కి బావుంటది, నిల్వకు ఆగుతుంది, పులుపు ఉంటుంది, మార్కెటింగ్ బావుంటది. ఇప్పుడు మనం ఉన్న రైతు రూ. 80 రేట్‌లో అమ్మడు, రూ. 60 రేట్‌లో అమ్మడు, రూ. 50 రేట్‌లో అమ్మడు, రూ. 25 రేట్‌లో అమ్మడు, రూ. 10 రేట్‌లో అమ్మడు. అంటే ఏమవుతుందంటే ప్రతి రేట్‌లోనూ మనం ఉంటాం. ఈ తైవాన్ నిమ్మ అనేది మనం 365 రోజులు ఉంటది కాబట్టి ప్రతి రేట్‌లో మనం అమ్ముకోవచ్చు. అప్పుడు రైతుకి లాభం అనేది ఉంటదండి. నాటు నిమ్మ, నాటు నిమ్మకి ఈటికి తేడా అయితే చాలా ఎక్కువగా ఉంటదండి. ఇంకొకటేంటంటే కాయ కొయ్యడానికి చాలా ఈజీగా ఉంటదండి. ఇప్పుడు మామూలుగా ఒక నలుగురు మనుషులు ఒక మనిషి అనుకోండి, మహా అయితే కాయ కొయ్యడానికి చాలా ఇబ్బంది పడిపోతాం. తలకు గుచ్చుకుపోతా ఉంటాయి. ఈ బాలాజీ నిమ్మ గాని, నాటు నిమ్మ గాని. తలకు గుచ్చుకుపోతుంటే కాయ కొయ్యడానికి ఇబ్బంది పడతారు. ఇది అలా ఉండదండి. ఇది చూడండి చెయ్యి అలా లోపలికి చెయ్యి లోపలికి ఇలా పెట్టేసి వచ్చేయొచ్చు. అంటే అంత ఈజీగా ఉంటదండి కాయ కొయ్యడానికి. ముల్లు తక్కువ ఉంటది. కాయ కొయ్యడానికి ఈజీగా ఉంటది. శ్రమ ఉండదు మెయిన్. సాధారణ రకాలతో పోల్చితే తైవాన్ నిమ్మ అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండడంతో వీటి సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. తోటలను ప్రత్యక్షంగా చూసి యాజమాన్య పద్ధతులు, పెట్టుబడి వివరాలు తెలుసుకునేందుకు వస్తున్నారు. ఈ తైవాన్ నిమ్మ మేము దాంట్లో యూట్యూబ్‌లో చూసి ఇక్కడ అదే పనిగా ఈ తోటను చూడాలని అదే పనిగా ఇక్కడొచ్చినాము. జంగారెడ్డిగూడెము. ఇది నిమ్మ కాయలేమో సైజు బాగానే ఉన్నాయి. రసం గాని బాగానే వస్తుంది. మేము చూసి దీన్ని మేము నాటుకోవాలని ఇప్పుడు చెట్ల కోసం ఇక్కడ మేము జంగారెడ్డిగూడెం వచ్చినాము. ఇంక కాపు దీన్ని వాళ్ళు ఈ తోటేమో ఒక రకంగా బానే ఉంది. దానికోసమని ఇవే నాటాలని మేము నిర్ణయించుకొని ఈ మొక్కలు తీసుకోనీకి మేమొచ్చినాం. అది మామూలుగా 3-4 సంవత్సరాల్లో వస్తుంది. ఇది ఇప్పుడు వీళ్ళు 1 ఇయర్‌లో వచ్చాదంటున్నారు. మేము దానికోసమని ఇది కాయ బానే ఉందని తీసుకుంటున్నాము. సైజు బానే ఉంది. ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉన్నాయి. అదే వాళ్ళు నర్సరీ వాళ్ళే చెప్తున్నారు. కటింగ్ చేసుకోండి. నీట్‌గా కటింగ్ చేసుకుంటే బావుంటది. ఎత్తు పోకోకుండా ఒక రకంగా మీడియంలో పెట్టుకుంటే బాగొచ్చదంటున్నాడు. చూద్దాం మేము ట్రై చేస్తే మాకు అర్థమైతది.